హాయ్ గాయ్స్. హాయ్. ఎందుకంటే అట్లైనా పెళ్లి తప్పించుకుంటానని ఈ విషయాలని నాకు అసలు తెలియదు. ఎంత జరిగిందని, ఎంత స్టోరీ ఉందని, ఎంత బ్యాక్ స్టోరీ ఉందని నాకు తెలియదు. అంటే ఓకే, తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. సో సరే సరే, అంటే ఇప్పుడు నేను కష్టపడలేదనే కదా, సో దానికోసమైనా ఒప్పుకోవాలనిపించింది నాకైతే. షో ఆఫ్ గైస్. చాలా డీటెయిల్గా చెప్తాను అనిపిస్తుంది అయితే. నైస్. హలో Hello స్మైలీస్, Smileys. వెల్కమ్ Welcome టు to లహన్ Lahan డైరీస్. Diaries. మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే నా పేరు లహరి, నా పేరు అనిల్. మా ఇద్దరి పేర్లు కలిపితే లహన్ అన్నమాట. మా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్రొడక్షన్ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, రీసెంట్గా నవంబర్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా, యూట్యూబ్లో షార్ట్స్ లాగా మా వెడ్డింగ్ సిరీస్ అయితే పోస్ట్ చేశాము. మా వెడ్డింగ్ సిరీస్ పోస్ట్ చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మాకు ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్స్, క్వశ్చన్స్ అయితే మా లవ్ స్టోరీ గురించి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. ఆన్లైన్లో లవ్ అంటున్నారు, ఎలా నమ్మకం కుదిరింది, ఇలాంటి క్వశ్చన్స్, కామెంట్స్ చాలా వచ్చాయి. వాటన్నిటికీ ఆన్సర్ ఇద్దరం కూర్చొని చేద్దామని ఇన్ని రోజులు టైం పట్టింది. ఇంకొక స్పెషల్ థింగ్ ఏమంటే, ఈరోజు ఫెబ్ 2 అనమాట. మేమిద్దరం ఫస్ట్ మీట్ అయింది కూడా ఫెబ్ 2. సో మాకు ఇది చాలా స్పెషల్. ఏమో డెస్టినీ ఈ రోజే రికార్డ్ చేయాలని ఉన్నిందేమో అనిపిస్తుంది నాకైతే. కొంచెం హ్యాపీ, స్పెషల్, ఇలా హ్యాపీగా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఈ వీడియోలో మాది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, మా వెడ్డింగ్ స్టోరీ, మా పరిచయం ఎలా అయింది, ఇవన్నీ మీతో డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాము. మా పరిచయం ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ నేను 2023 ఫెబ్లో ఇండియాకి వెళ్ళాను. జస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాను, అలానే క్యాజువల్గా వెళ్ళాను. మళ్ళీ తిరిగి తైవాన్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు, అంటే లహరి వాళ్ళ అమ్మగారు, చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసిందనమాట కొంచెం. ఎందుకంటే వాళ్ళకి కేబుల్ టీవీ అలా ఉండేది. సో మా ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు గుర్తుపెట్టుకుందాన్ని. సో ఇప్పుడు ఆ పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని కనుక్కొని నాకు ప్రపోజల్ అలా వచ్చిందనమాట. సో వచ్చినప్పుడు ఇది అవుతుందో అవ్వదో అని నాకు కూడా నమ్మకం లేదు. జస్ట్ చూద్దాం, ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ బి ఫైన్ అనుకున్నాను. క్లియర్గా చెప్పాలంటే మా పరిచయం అంతా పెళ్లి చూపులతోనే. దానికంటే ముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా ఇద్దరిది ఒకటే ఊరు అనమాట. మేమిద్దరం బ్యాచిలర్ చేసింది కూడా ఒకటే కాలేజ్లో. నేను ఇలా గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చాను, నా ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసి. తను ఇలా ఫస్ట్ ఇయర్కి వచ్చింది. మేమిద్దరం చదివింది మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లిలోనే. మా ఇద్దరిది ఒకటే ఊరే. పెళ్ళికి ముందు వీళ్ళు ఒకరున్నారు, అనిల్ ఉన్నాడని కానీ, అనిల్ ఫ్యామిలీ కానీ ఎవ్వరు తెలియదు నాకు. అనిల్ గురించి పెళ్లి చూపులో వినడమే ఫస్ట్ టైం. మా ఊరని తెలియడం కూడా అప్పుడే. అంతకుముందు ఆవిడ దూరంలో చూసింది ఆనవాళ్ళు కూడా లేవన్నమాట. కానీ అనిల్ ర్యాండమ్గా నన్ను 2-3 టైమ్స్ చూశాడు, అలా రోడ్లో వెళ్ళేటప్పుడు అలా దూసుకొని పోతుంది స్కూటీలో అలా చూశాడు అంతే. అంతకు మించి అనిల్కి నాకు పరిచయం లేదు, మాటలు లేవు, ఎప్పుడు ర్యాండమ్గా కలిసింది కూడా లేదు. సో మాది కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. మేము కలిసింది కూడా మా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత, పెళ్ళికి 10 days ముందరే డైరెక్ట్గా కలిసింది. మా పెళ్ళి చూపులు, మా పెళ్ళి ప్రపోజల్ ఎలా వచ్చింది అంటే, నేను బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడే మా మమ్మీ నాకు పెళ్ళి చేద్దామని ఈ పెళ్ళి టాపిక్స్ తీసుకొని వస్తూ ఉండేది. అసలు గ్యాప్ దొరికితే చాలు పెళ్ళి 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 అనేది. నాకు పెళ్ళి టాపిక్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను అంత త్వరగా పెళ్ళి చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఇలా లేదనమాట. ఎందుకంటే నాకు పర్సనల్గా నేను ఇండిపెండెంట్గా ఉండాలంటే చాలా ఇష్టం. అంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం పరంగా కానీ, నాకు నచ్చినవి నేను తీసుకోవడానికి కానీ, అలా నాకు ఎప్పుడు సెటిల్ అవ్వాలనే మైండ్ సెట్లో ఉండేదాన్ని. నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్లో, కానీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్లో టీసీఎస్, విప్రో జాబ్స్ వచ్చాయన్నమాట. ఇంకా సివిల్ ఇంజనీరింగ్లో సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సాఫ్ట్వేర్ సైడ్ అయితే కొంచెం త్వరగా సెటిల్ అవ్వచ్చు అనే మైండ్ సెట్లో ఇంకెలాగో 2 ప్లేస్మెంట్స్ వచ్చాయి కదా, దాంట్లోనే జాయిన్ అయిపోదామని
ఇట్లా గెంతులేసాననమాట. నాకు 2 ప్లేస్‌మెంట్స్ వచ్చేవోటి కాకపోతే ఇంకొకటి అనుకోని. నా దరిద్రం ఏంటంటే 2 జాయినింగ్ రాలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉన్న ప్రతిసారి పెళ్లి టాపికే అనమాట. ఫస్ట్ మా అమ్మ ఫ్యామిలీలోనే మా అత్త కొడుకిచ్చి చేద్దాం అనుకుంది. కానీ సమ్‌హౌ ఆ సంబంధం కుదరలేదనమాట. ఇంట్లో చూసి తర్వాత బయట చూడాలంటారు కదా! ఇంట్లో ఎలాగో సెట్ అవ్వలేదు. సో, బయట సంబంధాలు చూద్దాం. బయట కూడా ఎక్కడెక్కడో చూడడం వద్దు. చుట్టుపక్కలైతేనే బావుంటుంది. అని చెప్పి దగ్గరలో సంబంధాలు చూస్తున్నప్పుడు ర్యాండమ్‌గా అనిల్ మైండ్‌లోకొచ్చాడనమాట. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా! అంటే అనిల్ వాళ్ళ మమ్మీ చనిపోయి 11 ఇయర్స్ అవుతుంది. సో, మా అమ్మకి వీళ్ళ తాత వాళ్ళ ఫ్యామిలీ అప్పటి నుండి తెలుసు. అంటే మా అమ్మ పుట్టి పెరిగింది, మేమిప్పుడు ఉండేది మొత్తం ఒకటే ఊరనమాట. సో, అలా మా మమ్మీకి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అందరూ తెలుసు. సో, అలా అనిల్ వాళ్ళ తాత ఫ్యామిలీ నుండి అనిల్ వాళ్ళ వరకు వాళ్ళెంత ఇబ్బందులు పడ్డారు, ఎంత కష్టపడ్డారు ఇవన్నీ చూసింది. సో, అన్నీ తెలిసిన వాళ్ళకిస్తే బావుంటుంది గదా! అనే ఉద్దేశ్యంతో అనిల్‌ని కాంటాక్ట్ అయిందనమాట. వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ అయిన తర్వాత, అయ్యో! ఈ మాట కొంచెం ముందే చెప్పుంటే అనిల్ ఉన్నప్పుడే పరిచయం చేపిచ్చుంటాం కదా! అని చెప్పారు. రీసెంట్‌గానే వెళ్ళాడు. మళ్ళీ జాన్వరిలోనే వస్తాడు. అని మాట్లాడుతుంటే, ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. మేము గూడా ఇప్పుడే బయట సంబంధాలు చూడడం స్టార్ట్ చేశాము. జాన్వరిలోనే రానీలే. అప్పుడే మాట్లాడుకుందాం అనైతే అనుకున్నారు. కానీ పెళ్లి అంత ఈజీగా ఫిక్స్ అవ్వదు. అంటే ఇలా మాట్లాడుకుంటానే అలా పనులైపోవు. పరిచయం అవ్వాలి, మాట్లాడుకోవాలి, సెట్ అవుతుందో లేదో చూడాలి. ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా! నాకేమంటే నేనైతే అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటా. లవ్ మ్యారేజ్ చేసుకునేంత నాకు లేదనమాట. సో, మా మమ్మీకి కొన్ని కండిషన్స్ చెప్పాను. ఏజ్ గ్యాప్ మాక్సిమం 4 ఆర్ 5 ఉండాలి. అంతకు మించి వద్దు. ఇంకా తక్కువ 1 ఇయర్ ఉన్నా పర్వాలేదు. సేమ్ ఏజ్ ఉన్నా పర్వాలేదు. కానీ అంతకు మించి అయితే జనరేషన్ గ్యాప్ వచ్చి థాట్ ప్రాసెస్‌లో డిఫరెన్సెస్ వస్తాయనేది నా నా ఆలోచన అనమాట. సో, అందుకని 4-5 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. ఇంకా అట్లొచ్చి, అట్లా చూసి, అట్లెళ్ళిపోయి ఓకే. ఓకే. అని చెప్పేసి హడావిడిగా పెళ్లి చేసేయడం నాకొద్దు. తర్వాత లైఫ్ మొత్తం నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒక అండర్‌స్టాండింగ్ వస్తే బావుంటుంది. నాకొక 1 మంత్ టైం కావాలి పెళ్ళికి ముందు. ఏమంటారు, పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళు ఆబ్వియస్‌గా అపియరెన్స్ చూస్తారు. బావుందా అంటే బావుంది అని పెళ్లి చేసేసుకుంటారు. తర్వాతొచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ నాకిది ముందే తెలిసుంటే బావుండు అనుకుంటారు. సో, నాకలా వద్దు. పెళ్లి చూపులు అప్పటి నుండి 1 మంత్ టైమ్ ఇస్తే ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చిన తర్వాత పెళ్ళికి ఓకే అయితే నేను పెళ్లి చేసుకుంటా. లేకపోతే లేదు. హడావిడిగా పెళ్లి చేసేస్తే నేను చేసుకోను అని మా మమ్మీతో ఓపెన్‌గా చెప్పేసాను. సో, మా మమ్మీ కూడా అది నిజమే. ఇప్పుడు చాలా డివోర్స్ కేసెస్ వస్తున్నాయి కదా! సో, టైమ్ ఇచ్చే చేద్దాం అనుకుందనమాట. నాకింట్లో ప్లస్ పాయింట్ ఏమంటే ఫ్రీడమ్ ఎక్కువ. అర్థం చేసుకుంటారనమాట. అంటే తప్పైతే తప్పని చెప్తారు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు. ఇంకా నా ఇంటెన్షన్ అర్థం చేసుకుంటారనమాట. సో, అది నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతా ఆ విషయంలో. సో, నేను చెప్పిన కండిషన్స్‌కన్నీ ఒప్పుకొని అలానే పెళ్లి సంబంధాలు చూసారు. అలానే టైమ్ ఇచ్చారు. కాకపోతే ఆ టైం మాకు చాలా ఎక్కువైపోయిందనమాట. యూజువల్గా పెళ్లి చూపులైన తర్వాత మహా అంటే 2-3 మంత్స్ గ్యాప్ ఉండొచ్చు పెళ్ళికి. కానీ మాకు మాకు మాత్రం 9 మంత్స్ 9 అయిందనమాట. మంత్స్ పట్టింది. అదైతే చాలా డిఫరెంట్ స్టోరీ అనమాట. ఆహ్, పెళ్లి చూపుల విషయానికొద్దాం. ఇలా బీటెక్‌లో 2 ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. అది రాలేదు. ఇంట్లో ఖాళీగా కూర్చున్నా అని చెప్పా కదా! ఇంకా కొత్త సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి అంటున్నారు. ఇంట్లో ఉంటే పెళ్లి చేసేసేలాగున్నారు. నేను ఇంట్లో ఉండకూడదు. కనిపీకుండా పోతే పెళ్లి టాపిక్స్ రాకుండా ఉంటాయని చెప్పి బెంగుళూరులో టెలి పర్ఫార్మెన్స్‌లో బీపీఓ జాబ్‌కైతే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక వదులుతారా? ఆహా! లేదనమాట. పోస్ట్ ఆఫీస్‌కి పోస్టులొచ్చినట్టు నాకు బయోడేటాలు, ఫోటోలొచ్చేవి. నాకొచ్చిండే ఈ పెళ్లి సంబంధాలన్నీ నా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు. నా ఫ్రెండ్స్ చూసి దాన్నంతా వీళ్ళు బాలేదు, వాళ్ళు బాలేదు అని చెప్పేవాళ్ళు. నాకెవరు బాలేదు, నాకు పెళ్ళే వద్దని చెప్పేదాన్ని. అలా బీపీఓ జాబ్‌లో ఎస్‌బీఐ వాయిస్ ప్రాసెస్ జాబ్ చేసేదాన్ని. 3 మంత్స్ తర్వాత నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను థ్రోట్ ఇన్ఫెక్షన్‌లో కూడా 80-100 కాల్స్ తీసుకునేదాన్ని. అది నాకు ఇంకా ఎక్కువ ఇబ్బందయిపోయేది. హాఫ్ డే కూడా బ్రేక్ దొరికేది కాదనమాట. సో, అంత ఇబ్బంది పడుతున్నావు ఎందుకు? అవసరమా? ఇంటికొచ్చేయి అని చెప్తే, నేను రాను. ఇంటికొస్తే పెళ్లి చేస్తారు. నేను రానని చెప్పిన. సో, మా మమ్మీ అప్పటికే లేదులే ఇంటికి రా. నీ హెల్త్ కంటే ఏమి ఇంపార్టెంట్ కాదు. పెళ్లి సంబంధాల టాపికే తీసుకొని రాము అని చెప్పారు. సో,
మాటలకి మోసపోయి ఇంటికొచ్చా. యాక్చువల్‌గా నాకు అస్సలు తెలీదు. ఇంత జరిగిందని, ఇంత స్టోరీ ఉందని, ఇంత బ్యాక్ స్టోరీ ఉందని నాకు తెలీదు. యాక్చువల్‌గా బయోడేటాలొచ్చినప్పుడు నేను బై మిస్టేక్ చూసింది కూడా అనిల్ ఫోటోనే అనమాట. అలా చూసి అలా తోసేసాను. కానీ ఇప్పుడు పక్కనొచ్చి కూర్చున్నాడనమాట. డెస్టినీ అది మనం డెస్టినీ. చెప్పలేము. అంటే యాహ్! ఎవరికి రాసి పెట్టుంటుంది నేను అనేది. కూడా అనుకోలేదు ఇంత తొందరగా. నేను యాక్చువల్‌గా చెప్పాలంటే నేను కూడా ఆ పెళ్ళికి రెడీగా టైంకి పెళ్ళికి రెడీగా లేను. బట్ వి కాంట్ అది డూ అలా ఎనీథింగ్. కుదిరిపోయింది. అలా జరిగిపోయింది ఆ! అది. సో, అది. అలా అన్నమాట. మేలో జాబ్ రిజైన్ చేసి ఇంటికొచ్చా. ఇంటికొచ్చిన తర్వాత ఒక 2 డేస్ ఏం మాట్లాడలేదు. హమ్మయ్య! నాకు ఫ్రీడమ్ ఇచ్చారనుకున్నా. కానీ 2 డేసే గ్యాప్ తీసుకున్నారు. తర్వాత స్టార్ట్ చేసిందనమాట. ఇంటి దగ్గరే ఉంటారు. అలా వస్తారు, అలా చూస్తారు, అలా వెళ్ళిపోతారు. దానికెందుకు నువ్వంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని చెప్తుంది మా అమ్మ. నాకు ఇంకా 2 కంపెనీస్ జాయినింగ్ రావాలి. నేను సంపాదించాలి. కొంచెం అంటూ సేవ్ చేసుకోవాలి. ఒకవేళ రేపొద్దున అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నోడు నన్ను ఏమన్నా టార్చర్ పెట్టి ఇంట్లో నుండి తోసేస్తే నా ఖర్చులకు నేను పెట్టుకోవాలి గదా! దానికైనా నేను జాబ్ చెయ్యాలి. లేదు ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికైనా నేను జాబ్ చేయాలి గదా! నేను ఇప్పుడే పెళ్లి చేసుకునేసి ఏం చేస్తాను? నాకంటూ కొంచెం వాల్యూ ఉండాలంటే నేను జాబ్ చేయాలి కదా! అని ఒక రిక్వెస్ట్ చేశా. సర్లే నీకు నచ్చినప్పుడు చేస్తాంలే. ఇంత ఫోర్స్‌గా చేసి ఏం చేస్తాం అని చెప్పింది. సరేలే వదిలేసినారు గదా! హమ్మయ్య! అనుకున్నా. వాళ్ళు వదలలేదు. గ్యాప్ ఇచ్చారంతే. ఒక 1 వీక్ నేనే పోస్ట్‌పోన్ చేశా. తర్వాత మా మమ్మీ కూర్చోబెట్టి చెప్పిందనమాట. వీళ్ళు చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి ఇంతవరకొచ్చారు. ఇప్పుడు అబ్బాయి అబ్రాడ్‌లో ఉండి కష్టపడుతున్నాడు. అన్నా తమ్ముళ్ళిద్దరే ఒకరికొకరు చాలా సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు. నాకొక్క ఛాన్స్ ఇవ్వు. వాళ్ళొస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. నువ్వు రెడీ అయి కూర్చో. వాళ్ళు బేసిక్ కామన్ క్వెషన్స్ అడుగుతారు. తర్వాత అంత ఈజీగా పెళ్లి సంబంధాలు ఒకసారి అట్లొచ్చి అట్లా వెళ్ళిపోతేనే అయిపోవు. అయినా పెళ్ళికొడుకు లేడిప్పుడు. పెళ్ళికొడుకు తమ్ముడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. వచ్చి చూస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌కి ఏదో ఒకటి ఫిక్స్ అవుతుంది. ఇంకా మధ్యలో చాలా సంబంధాలొస్తాయి. ఇవంతా కామన్ అని చెప్పిందనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ వీళ్ళు కష్టపడిండేది ఇదంతా విన్నాక రిజెక్ట్ చేయబుద్ధి కాలేదు. ఇంకా సరేలే అని చెప్పిన. నేను చెప్తానే మా అమ్మ ఫేస్‌లో హ్యాపీనెస్ చూడాలి. ఆ హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేసేయచ్చు అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉండింది. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అనిల్‌కి కాల్ చేసిందనమాట. కరెక్ట్‌గా అప్పుడే లంచ్ బ్రేక్. అనిల్‌కి కాల్ చేసి ఎలా ఉంది తైవాన్‌లో? నీకంతా ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? తైవాన్‌లో అంతా ఓకేనా నీకు? ఇంకా జాబ్ అవంతా సెట్ అయినాయా? ఇవన్నీ అడిగిందనమాట. అనిల్ మాటలు నేను ఫస్ట్ టైం ఆ రోజే వినడం. మా అమ్మ స్పీకర్ పెట్టి మాట్లాడింది. అనిల్‌తో మాట్లాడిన తర్వాత రమ్మని చెప్పారు. కానీ ఆ వీక్ అనిల్ తమ్ముడు సునీల్‌కి కుదరలేదు. దాని తర్వాత వీక్ వస్తామని చెప్పారు. సో ఫైనల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొచ్చే రోజైతే వచ్చేసింది. నాకేమంటే పెళ్ళికొడుకు లేడు. పెళ్ళికొడుకు రాడు. పెళ్ళికొడుకు తమ్ముడొస్తున్నాడు. పెళ్ళికొడుకు తమ్ముడితో మనకేం పని? వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. పెళ్ళికొడుకు వచ్చినప్పుడు చూద్దాంలే అనే మైండ్ సెట్‌లో నేను రెడీ అయ్యి కూర్చున్నాననమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పెళ్ళికి ముందు ప్రపోజల్స్ అప్పుడు నీట్‌గా రెడీ అయ్యి, పూలు పెట్టుకొని, మేకప్ ఏసుకొని, కొంచెము ఆహ్, ఏమంటారు? అంతా ఇట్లా మెరుపులు దిద్ది ఫోటోస్ పంపిస్తారు కదా! మనమంతా రివర్స్ అనమాట. మేకప్ లేకుండా ఫేస్ ఫీవర్ వచ్చిన ఫోటో ఒకటి పెట్టామనమాట. ఇంటికొచ్చిన తర్వాత పెళ్లి చూపుల్లో నేను ఇలా ఇలా లోపల నుండి బయటికొచ్చినప్పుడు ఇదేంటి ఈ పాపనే నా ఫోటోలో చూసింది. డైరెక్ట్‌గా ఇంత బావుందేంటి అనుకున్నారంట. వావ్! అది వినగానే నాకు వినసొంపుగా ఉండిందనమాట. ఇంకా పెళ్లి చూపుల్లో నా లైఫ్‌లోనే ది మోస్ట్ అంటే మోస్ట్ క్వైటెస్ట్ టైమ్ అంటే ఆ హాఫ్ అన్ అవర్ అనమాట. ఒక్కరంటే ఒక్కరు ఒక్క మాట మాట్లాడట్లేదు. ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఏం బేసిక్‌గా మాట్లాడాలో తెలియట్లేదు నాకు. బేసిక్‌గా మా తమ్ముడిది కూడా చాలా ఇంట్రోవర్ట్. సో, తను కూడా ఏం పెద్దగా మాట్లాడడు. తినకేమో వాగుతూ ఉండాలి. సైలెంట్‌గా ఉండకూడదు. ఓ అని లొడలొడ అని వాగుతుంటే అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆ! అంటే ఒక్క నిమిషం కూడా సైలెంట్‌గా ఉంటే భరించలేదు. అంటే సైలెంట్‌గా ఉంటే ఏదో అయిపోతుందనిపిస్తుంది నాకు. మొత్తం ఇట్లా క్వైట్ నేను తీసుకోలేను క్వైట్‌గా ఉంటే. అప్పుడు సునీల్ స్టార్ట్ చేసినాడు. సునీల్ అంటే అనిల్ తమ్ముడు. స్టార్ట్ చేసినాడు. "అన్న ఫోటోస్ చూసారా? అన్న గురించి ఇంకేమైనా తెలుసా? ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫోటోస్ చూసారా?" అంటే నాకేదో ఒక ఫోటో పెట్టారు. దాంట్లో కూడా కొంచెం బ్లర్‌గా ఉన్నాడు. అది కాక
అమ్మ కాల్‌లో మాట్లాడుకున్నాక బయోడేటాస్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నారనమాట. నాది వాళ్ళకి పెట్టి, వాళ్ళది నాకు పెట్టారు. దాంట్లో ఫోను నంబర్ చూసి నేను సేవ్ చేసుకునేసిన. మనకు ఆత్రం 60 రకాలనమాట. ఉండవట్లేము. ఫస్ట్ అన్నీ తెలుసుకునేయాలి. కొంచెం తుత్తర అంటారు గదా! అదనమాట. సో, నేనైతే ఫోను నంబర్ సేవ్ చేసుకున్న. దాంట్లో వెనకాల ఒక వైట్ బిల్డింగ్ ఉంటది. దాంట్లోకి అనిల్ కలిసిపోయినాడనమాట. ఓయమ్మ! ఏంది ఇంత తెల్లగున్నాడనుకున్నా. తర్వాత అర్థమైంది అది ఫిల్టర్ అని. తర్వాత సునీల్ కొన్ని ఫోటోస్ చూపిచ్చాడు. సునీల్ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు ఈ సంబంధంకి. ఎంత ఎక్సైటెడ్‌గా మాట్లాడుతున్నాడంటే ఇంట్రోవర్ట్ అని విన్నా నేను సునీల్. కానీ నాకేం అలా అనిపియలేదు. పెళ్లి చూపుల్లో చాలా మాట్లాడుతూనే ఉన్నాడసలు. ఇంకా సునీల్ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క క్వెషన్ అడగడం స్టార్ట్ చేశారు. వంటొచ్చా? ఏం చేస్తావు? నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? ఇలాగా. మోస్ట్ కామన్ పెళ్లి చూపుల క్వెషన్స్ అన్నీ అడిగేశారు. పాట పాడమని మాత్రం అడగలేదు. థాంక్ గాడ్. మామూలుగా పాత సినిమాల్లో పాట ఆ! పాడమంటారు కదా. అలా. సో, మిగతావన్నీ అడిగేశారనమాట. అలా పెళ్లి చూపులైతే అయిపోయింది. పెళ్లి చూపుల్లో ఫ్యామిలీ అందరికీ చాలా వరకు నేను నచ్చేసానంట. గలగలా మాట్లాడుతున్నానంట. అనిపించిందంట. కలిసిపోతున్నానంట. చూడ్డానికి ఫోటోలో కంటే డైరెక్ట్‌గా బాగున్నానని చెప్పారు. నాకైతే చాలా అనిపించింది. ఆహ్, ఆ రోజు అందరెళ్ళిపోయిన తర్వాత అశోక్ అన్న మాత్రం ఇంట్లోనే ఉన్నారు. అనిల్‌కి కాల్ చేయడానికి వెయిట్ చేస్తున్నారనమాట. వీడియో కాల్‌లో మాట్లాడిద్దాం. చూసినట్టు ఉంటుంది కదా! అని చెప్పి. ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నాడు. ట్రైన్‌లో మాట్లాడడం కుదరదు. రూమ్‌కెళ్ళాక చేస్తానని చెప్పాడు. ఆ రోజు నైట్ మాట్లాడడం స్టార్ట్ ఫస్ట్ చేశాము. మెసేజ్, ఫస్ట్ ఫస్ట్ చాటింగ్ స్టార్ట్ అయిందన్నమాట ఫస్ట్ కాన్వర్జేషన్, ఫస్ట్ ఇన్ మెసేజ్. వాట్సాప్. అలా 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 ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే పెద్దగా మాట్లాడుకోలేదు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీకు టైం ఎంత? మాకు టైం ఇక్కడ ఇంత అవుతుంది. ఇంకా మాకిక్కడ 12 దాటేసింది. నేను రేపు కాల్ చేయొచ్చా? రేపు రేపు మాట్లాడొచ్చా? అని అడిగారు. ఈ పెళ్లి విషయంలో మా మమ్మీనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. మా నాన్న, మా అన్న కంటే. అందుకే మోస్ట్‌లీ అన్ని చోట్ల మా అమ్మనే ఎక్కువ ఇంక్లూడ్ చేస్తా. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా సరే అమ్మతోనే షేర్ చేస్తాము. ఎంత డ్యాడీకి క్లోజ్ అయినా, ఎంత అన్న క్లోజ్ అయినా అమ్మతో షేర్ చేసుకునే అన్ని విషయాలు డ్యాడీతోనూ, అన్నతోనూ షేర్ చేయము. అందుకే మా డ్యాడీ ఇంకా మా అన్న అంతగా రారనమాట నా కాన్వర్జేషన్స్‌లో. కొంతమంది అడుగుతూ ఉంటారు కామెంట్స్‌లో. అందుకే అది కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను. సో, మా మమ్మీ, నేను వీడియో కాల్ మాట్లాడతామనైతే అనిల్‌కి చెప్పాము. నెక్స్ట్ డే ఆఫీస్ అయిన తర్వాత మెసేజ్ చేశాడు. నేనైతే ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎలా ఉంటాడు వీడియో కాల్‌లో. ఇప్పటికి 3 రకాలు చూసాను. బయోడేటాలో ఒకటి, డీపీలో ఒకటి, సునీల్ ఇంకొన్ని చూపిచ్చాడు. వాటిలో ఒకటి. తర్వాత వీడియో కాల్‌లో చూసి కంప్లీట్‌గా డిఫరెంట్‌గున్నాడు. అసలు నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయిపోయాననమాట. ఏంటి బయోడేటాలో ఉండేది ఈ అబ్బాయేనా అన్నట్టు. బాగున్నానా, బాగాలేనా, చండాలంగా ఉన్నానా, దరిద్రంగా ఉన్నానా? డిఫరెంట్‌గా ఉన్నావు. చూసారా? ఆనెస్ట్‌గా చెప్పాలి గదా! అంతే, నేను చెప్పు, హానెస్ట్‌గానే చెప్పు. కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడనమాట. ఫస్ట్ వీడియో కాల్ నాకు, అనిల్‌కి కాదు. అనిల్‌కి, మా అమ్మకి అనమాట. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. నేను ఒక మూల ఉన్నానంతే. నన్ను చూసిన ప్రతిసారి అనిల్ మురిసిపోతున్నాడు. ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. నాకు భలే అనిపిచ్చేది అనిల్ చూసినప్పుడు. అంటే ఫస్ట్‌లో కొంచెం అంటే సిగ్గు ఉంటుంది కదా కొంచెం ఫస్ట్‌లో ఒక సిగ్గు అమ్మాయికి. కాదది మొహమాటం. బిడియం. అదే అదే. ఆ మొహమాటంతో కొంచెం తల దించుకొని మాట్లాడుతున్నాడు. అలా మా ఫస్ట్ వీడియో కాల్ మా మమ్మీకి ఇంకా అనిల్‌కి జరిగిందనమాట. మా అమ్మ ఏం చెప్పిందంటే ఆ వీడియో కాల్‌లో మీరు ఒక 1 వీక్ టైం తీసుకొని మీ ఈ కాలంలో క్వెషన్స్ ఇంకా కాల్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాక ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తున్నారు కదా! మీరు కూడా అట్లే 1 వీక్ టైం తీసుకోండి. ఒకవేళ మీకు సెట్ అవుతుంది అనిపిస్తే కంటిన్యూ చేద్దాము. లేదు అనిపిస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉందాము అని అయితే చెప్పింది. ఫస్ట్ 1 వీక్ భలే ఆడుకున్న అనిల్‌నైతే. అర్థమైన క్వశ్చన్లన్నీ అడిగేది. మనకి మొహమాట, మనం పెద్దగా మాట్లాడలేము, మనం అంత డైరెక్ట్గా ఆడలేము. కానీ తనకు అలా ఉన్నది ఉన్నట్టు అడిగేస్తుంది అనమాట. అరే పిల్లాడు పాపము, మన టైమింగ్స్ తేడా, ఆఫీస్కి వెళ్ళి వచ్చి అలసిపోయి ఉంటాడు, పైగా ఎక్సర్సైజ్ అంటాడు, అదే చేసుకొని వచ్చి ఇంక ఫుడ్ చేసుకొని తినేదానికి సరిపోతుంది, మనం ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టడం, పడుకోనివ్వని అనుకునేది కాదు అసలు. అంటే మనకింకా అంటే అంత ఈజీగా లైఫ్ ఎట్లా డిసైడ్ చేసేస్తాం. మనకు టైం వచ్చినప్పుడు 1 వీక్ ఇచ్చారు. 1 కంప్లీట్ వీక్ మనకు నచ్చినప్పుడు మాట్లాడొచ్చంటే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడొచ్చు కదా! అంటే ఓకే. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే పెళ్లి చూపుల్లో సునీల్ చాలా ఇంట్రోవర్ట్ అన్నాడు గానీ నాతో అలా లేడనమాట.
అలా మా పరిచయం పెళ్లి చూపుల్లోనే స్టార్ట్ అయ్యింది. అనిల్ కంటే ఎక్కువ నేను సునీల్‌తోనే మాట్లాడాను అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ చాలా బిజీ అనమాట. ఆఫీస్‌కెళ్తాడు. ఆఫీస్ నుండి రాగానే ఎవరేమన్నా అయిపోని, ఏదేమన్నా అయిపోని రన్నింగ్‌కెళ్ళాలి. ఇప్పుడు గూడా అలానే ఉంటాడు. కానీ సునీల్ మాట్లాడేవాడు నాతో. అలా 3 డేస్ తర్వాత సునీల్ నాకు చిన్నప్పటి నుంచి వచ్చిండే అలవాట్లను ఎలా మార్చుకోవాలని చెప్పండి మీరైనా. సరే. పెళ్లి చూపులైన ఒక 3-4 డేస్ తర్వాత అనుకుంటా, సునీల్ నాకు మెసేజ్ చేశాడు. ఆ రోజు సునీల్ మాట్లాడిన మాటలు నాకిప్పటికీ అలా మెదులుతూ ఉంటాయి. నేనెప్పటికీ మర్చిపోలేను. ఏం మాట్లాడాడు అంటే, "నీకీ సంబంధం ఓకేనో కాదో నాకు తెలీదు. మీరు ఆలోచించి డిసైడ్ అవ్వండి. మీకు నచ్చితేనే ఓకే చెప్పండి. ఇదనే కాదు, ఈ సంబంధం అనే కాదు, ఏ సంబంధమైనా సరే. ఇది మీ లైఫ్ మ్యాటర్ కాబట్టి ఆచితూచి డిసైడ్ అవ్వండి. ఆహ్, నేను నా పెళ్లి కంటే ఎక్కువ మా అన్న పెళ్ళికే ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా అన్నకొచ్చే భార్య నాకు అమ్మతో సమానం. మా ఇంటికొచ్చాక అమ్మని రీప్లేస్ చేస్తుంది. అందుకే నేను మా అన్న పెళ్ళికి ఇంత ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మీరొకవేళ మా ఇంటికొస్తే మిమ్మల్ని అమ్మలాగా చూసుకుంటాము. మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మాకు తెలీదు. కానీ మీరు మా ఇంటికొస్తే మాకున్నంతలో మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాం. అదైతే చెప్పగలను" అని చెప్పాడు. హ్యాపీగా అనిపిచ్చింది ఆ మాటలు సునీల్ నుండి వినడం. టు బీ ఆనెస్ట్ నాకు అనిల్ కంటే ముందు సునీల్ పరిచయమయ్యాడు. చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పటికి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్‌లోనూ నన్ను ఒక మదర్‌లానే ట్రీట్ చేస్తాడు సునీల్. ఇప్పటికి అదే రెస్పెక్ట్ ఇస్తాడు. అలానే ట్రీట్ చేస్తాడు. నేను చాలా లక్కీ ఆ విషయంలో. ఆహ్, అవర్ లవ్ స్టోరీ బిగిన్స్. యాహ్! అలా మాకొక 1 వీక్ టైమ్ ఇచ్చారు. మాట్లాడుతున్నాం. రోజు ఈవినింగ్ మాట్లాడుకునేవాళ్ళం. మాకదొక ఆనవాయితీ అయిపోయిందనమాట. అట్లే లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అయిపోయింది మాది. ఒక లవ్ స్టోరీ మామూలుగా ఎవరైనా కొత్తగా లవ్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు చేస్తారు కదా! ఆ! చాటింగ్‌లు, అలానే కాల్స్. ఉండేదనమాట. అలా ఉండేది. మాకు టైం దొరికినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. నేను యాక్చువల్‌గా పెళ్ళికి ముందు నాకెలాంటి వాళ్ళు సెట్ అవుతారని ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నా. అంటే అనిల్ పరిచయం అయినప్పటి నుండి కూడా నేను ఒక్కొక్క చెక్ లిస్ట్ ఇలా టిక్ చేస్తూ వస్తున్నా అనమాట. నాకు అనిల్ కొంచెం నచ్చేస్తున్నాడు. నేను అదే మా అమ్మతో కూడా చెప్పా. సరేలే ఇంకో 10 డేస్ టైం తీసుకొని మీకు టైం చూసి ఆలోచించి చెప్పండి అనేసరికి నాకు టీసీఎస్‌లో జాబ్ వచ్చిందనమాట. ఏమో నాకు తెలీదు. అనిల్‌తో పెళ్లి చూపులయిన తర్వాతే జాయినింగ్ వచ్చింది. నాకది కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది నాకు. ఇంకా అప్పటికి ఫిక్స్ అవ్వలేదు కదా పెళ్లి. ఎందుకు జాయినింగ్ వదులుకోవాలి? ఒకవేళ ఈ సంబంధం కంటిన్యూ కాకపోతే అట్‌లీస్ట్ నాకు జాబ్ అయినా ఉంటుంది కదా! అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. అప్పటికి 1 వీక్ కూడా అవ్వలేదు మాకు పెళ్లి చూపులయ్యి. ఇంకెందుకు వదులుకోవాలి అనైతే జాయిన్ అయిపోయాననమాట. కాకపోతే లొకేషన్ వచ్చి మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్‌కి వెళ్ళాలి. మధ్యప్రదేశ్ అంటే ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్. అంత దూరం ఎందుకు? అవసరమా? ఇబ్బంది పడతావు. నార్త్ సైడ్ నీకు ఊరికే బయట ఫుడ్ అన్నీ పట్టదు గదా! ఊరికే ఎందుకు అంటే, లేదు నేను జాబ్ చెయ్యాల్సిందే అనుకున్నా. ఎందుకంటే అట్లైనా పెళ్లి తప్పించుకుంటానని. జాయిన్ అయిన తర్వాత మధ్యప్రదేశ్‌లో ఒక 2 మంత్స్ అయిన తర్వాత పెళ్ళికి ఓకే చెప్పుకున్నామనమాట. ఇద్దరికీ ఓకే. ఇంకొక విషయం ఏంటంటే అనిల్ వాళ్ళకి సొంతిల్లు లేదని చెప్పాను కదా! అనిల్ పెళ్ళికి సొంతిల్లు కట్టాలి అనైతే అనుకున్నారు. ఊర్లో ఇల్లు స్టార్ట్ చేశారు అనిల్ వాళ్ళు. సో, ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారనమాట. అనిల్ వచ్చేలోపు ఇల్లు ఫినిష్ చేయాలి అనైతే అనుకున్నారు. సో, ఫాస్ట్‌గా ఇంటి పనులు చేపిస్తున్నారు. మేమేమో పెళ్ళికి ఓకే చెప్పుకున్నాం. మా అమ్మేమో ఎంగేజ్‌మెంట్ చేద్దాం అనుకుంది. సో, అనిల్‌కి లాంగ్ వీకెండ్ అక్టోబర్‌లో వస్తుందని చెప్పాడు. సో, అక్టోబర్‌లో వచ్చి ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఎళ్తానని చెప్పాడు. మా అమ్మ ఏం చెప్పిందంటే, "నువ్వు జాబ్ క్విట్ చేసి ఇంటికొచ్చేయి. మధ్యప్రదేశ్ నుండి ఇంటికి ట్రావెల్ చేయాలంటే నీ సాలరీ మొత్తం అక్కడే అయిపోతుంది. ఎలాగో ఇంకా ఈ పెళ్లి ఫిక్స్ అయింది కదా! పెళ్లయిన తర్వాత ఎలాగో తైవాన్‌కెళ్తావు కదా! తర్వాత నేను నిన్ను చాలా మిస్ అవుతాను. నాతో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు కదా!" అని అడిగింది. సో, ఇంకా అమ్మ అడిగిన తర్వాత ఉంటామా, మనకి మనసు ఒప్పుకోదు. ఇంకా ఇట్స్ ఓకే. ఏదేమైనా అయిపోని సాక్రిఫైస్ చేద్దామనైతే ఇంటికొచ్చేసాను. ఆగస్ట్ వరకు వర్క్ చేశాను. సెప్టెంబర్‌కి ఇంటికొచ్చాను. కొన్ని రోజులు షాపింగ్ అటు ఇటు తిరగడానికి సరిపోతుంది. ఇంకా అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్. తర్వాత ఒక 2 మంత్స్ ఉంటుంది. 2-3 మంత్స్ ఉంటుంది గ్యాప్. జనవరిలో వచ్చి పెళ్లి చేసుకొని నిన్ను తీసుకెళ్తాడని అయితే చెప్పారు. సో, నేనైతే ఎక్సైటెడ్‌గా జాబ్ క్విట్ చేసి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సర్ప్రైజ్ కాదు షాక్. ఏమంటే ఇల్లు కడుతున్నారు కదా! వాళ్ళు ఇంకా ఫాస్ట్‌గా ఇల్లు ఫినిష్ చేయాలి.
ఫైనాన్షియల్గా ఫినాన్షియల్గా కొంచెం అటు ఇటు burden బర్డన్ అవుతుంది. అయిపోతుంది. ఒకేసారి అన్నిలు వచ్చిన తర్వాత అన్ని ఈవెంట్స్ ఒకటే నెలలో పెట్టుకుందాం అని అయితే చెప్పారు. మా అమ్మనే ఫస్ట్ క్యాన్సిల్ చేసేసింది అనమాట వాళ్ళు చెప్పకముందే. అల్లుడు గురించి అంటే అంతా అర్థం చేసుకుంటుంది. సో కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది కదా డబ్బు విలువ, కష్టం విలువ. అంటే ఇప్పుడు నేను కష్టపడలేదనే కదా. అంటే అది సో అందుకే మా అత్త మమ్మల్ని అర్థం చేసుకుంది, నన్ను అర్థం చేసుకునింది ఆ టైంలో. యా అనిల్కి ఫుల్ సపోర్ట్ అనమాట. ఎప్పుడైనా గొడవ అయ్యి మాకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి నాకు ఈ సంబంధం ఓకే కాదు అనిపిస్తుంది అంటే చాలు ఒక గంట కూర్చోబెట్టి క్లాస్ పీకుతుంది అనమాట. కానీ మా మమ్మీకి ఎక్కడో నమ్మకం అనమాట, బాగా చూసుకుంటాడు అని చెప్పి. మేమిద్దరం వర్చువల్గా మాట్లాడుకున్నప్పుడు ఎంతసేపు ఫోన్లోనే మాట్లాడుకోవాలి కాబట్టి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవి మాకు. అవన్నీ కూడా నేను మా అమ్మతో చెప్పేదాన్ని. మా అమ్మ దాన్ని కరెక్ట్ చేసి నాదే తప్పని చెప్పేది. ఇట్స్ కామన్ బిట్వీన్ కపుల్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఇద్దరు డిఫరెంట్ పీపుల్ కాబట్టి కాన్వర్సేషన్స్ ఒక్కొక్కసారి సెట్ అవ్వవు. అలా ఇంటికి వచ్చేసాక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంతలో మాత్రం ఎందుకు జాబ్ క్విట్ చేశాను, ఇంకో 2 months అయినా వర్క్ చేసి ఉండొచ్చు కదా అనిపించింది. నేను చాలా అంటే చాలా మూడ్ ఆఫ్లో వెళ్ళిపోయాను అనమాట. కానీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అది అందరికీ రాకపోవచ్చు. నేనైతే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. ఈ కన్స్ట్రక్షన్ ఇది జరుగుతుంది కదా, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివా కదా, నాకు 3D మోడలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో 3D మోడల్ చేసి ఇంటికి ముందే ఎలా ఉంటుంది, ఈ పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది, ఈ మెటీరియల్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని అన్నీ చూపించేదాన్ని. అలా నాకు కొంచెం మంచిగా టైం స్పెండ్ చేశాను అనమాట. వీళ్ళిద్దరూ ఏదైనా సరే కన్స్ట్రక్షన్లో డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదు అంటే వాళ్ళు మార్చేసేవాళ్ళు, నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నాకు అది కొంచెం స్పెషల్గా అనిపించేది. ఎవరికైనా అంతే కదా, ప్రియారిటీ ఇస్తే స్పెషల్గా అనిపిస్తుంది కదా. నాకు ఇంటి విషయంలో చాలా ప్రియారిటీ ఇచ్చారు నా డెసిషన్స్కి అయితే. నాకు అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. డ్రెస్సింగ్ మిర్రర్కి అయితే ఒక పెద్ద స్టోరీనే ఉంది. ర్యాండమ్గా నాకు ఇది బాగుంది కదా అని చెప్పాను అంతే షాపింగ్కి వెళ్ళినప్పుడు. అదే తెచ్చి పెట్టారు. తెచ్చి పెట్టిందే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు అనమాట, ఇది లహరికి నచ్చింది అందుకే తీసుకున్నాము అని వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. మా కజిన్స్ ఇల్లు చూడడానికి వెళ్తే కూడా అందరికీ చెప్పారు. వాళ్ళైతే మళ్ళీ నాకు వచ్చి చెప్తున్నారు అనమాట. నాకు వావ్ అనిపించింది. అంత హ్యాపీగా ఉందన్నమాట నాకైతే. అంటే కొంచెం స్పెషల్ ఫీలింగ్, మనకంటూ ప్రియారిటీ ఇస్తున్నారు, ప్రియారిటీ ఇవ్వడమే కాక నలుగురు చెప్తున్నారు అని చెప్పి. కన్ఫ్యూజన్ స్టేజ్ అనమాట. జాన్యువరి వచ్చేసరికి పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొన్ని రోజులు పోతే అనిల్ వస్తాడు. అనిల్ వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళి పనులు, పెళ్ళి డేట్లు చాలా దగ్గర వచ్చేస్తాయి. ఇంకా ఇన్ని రోజులు అన్ని పనులు అమ్మ చేసేది, ఇంకా నేనే చూసుకోవాలి కదా. అత్త లేరు అంటే అత్త పనులు కూడా మనమే చేయాలి. పెద్ద కోడలు అంటే ఇంకో పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ నాకు మైండ్లో రన్ అవుతున్నాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎప్పుడు మైండ్లో ఒక భయం ఉండేది. అంటే ఇప్పుడు వర్చువల్గానే మాట్లాడుకున్నాము, డైరెక్ట్గా మాట్లాడుకోలేదు కదా, ఒకసారి కూడా చూడలేదు కదా. మా ఇద్దరికి కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నన్ను డైరెక్ట్గా చూసిన తర్వాత ఒప్పుకుని ఉంటే బాగుండేది అని. ఇద్దరం ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళం అనమాట. అది ఎందుకు కామన్గా వచ్చేది మా కాన్వర్జేషన్స్ అప్పుడు. కానీ డైరెక్ట్ కలవకపోయినా ఒకరికొకరు నచ్చేసాం. అది ఎందుకో తెలీదు. కానీ మాకు ఆ థాట్ అయితే ఉండేది. ఇది ఎప్పుడు ఒక చిన్న భయం ఉండేది అనమాట మైండ్లో. ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకున్నాము, డైరెక్ట్గా ఎప్పుడు చూసింది లేదు, కలిసింది లేదు, ఎప్పుడు బయట తిరిగింది కూడా లేదు. ఎలా ఉంటాడో ఏమో, ఫోన్లో ఒకలాగా ఉండొచ్చు, డైరెక్ట్గా ఒకలాగా ఉండొచ్చు, పెళ్ళి అయ్యాక సెట్ అవ్వకపోవచ్చు. మనం ఎంత కాన్వర్జేషన్స్ మాట్లాడుకున్నా, ఎంత దూరం ఉండి మాట్లాడుకున్నా, మూవ్ అయిన తర్వాత కలిసి లైఫ్ షేర్ చేసుకున్న తర్వాత చాలా విషయాలు తెలిసి వస్తాయి. కొన్ని అడ్జస్ట్ అవ్వలేము, కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని అవ్వలేము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అయితే ఉండింది నాకు. కన్ఫ్యూజన్ స్టేజ్ తర్వాత నర్వస్నెస్ అనమాట. జాన్యువరి అయిపోతుంది, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనమే చూసుకోవాలి. అనిల్ డైరెక్ట్గా చూసిన తర్వాత నేను నచ్చుతానో లేదో, నాకు అనిల్ నచ్చుతాడో లేదో, పెళ్ళి ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయలేము, ఎలా అనుకునేదాన్ని అనమాట. దెబ్బకి ఫీవర్ వచ్చేసి పేషెంట్ అయిపోయాను. అనిల్ వచ్చే 5 days ముందు అనుకుంటా. ఫైనల్లీ జాన్యువరి అయిపోయింది. Feb 1st midnightకి అనిల్ ఎయిర్పోర్ట్కి వచ్చి ల్యాండ్ అవుతాడు. ఆ టైంకి నేను వెళ్ళి బొకే ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ అది ఏమైపోయిందంటే ఆ రోజు ఏదేదో అయిపోయి ఇంట్లో కొంచెం
లిటిల్ డిస్టర్బెన్సెస్ వచ్చి నేను పోలేకపోయినాను అనమాట. నెక్స్ట్ డే ఫ్యామిలీ అందరు ఇలా కూర్చున్నారు, అనిల్ ఇలా వచ్చి కూర్చున్నాడు సోఫాలో. అందరి ముందర మా ఫస్ట్ మీట్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది అనేది వెడ్డింగ్ సిరీస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మా ఫస్ట్ మీట్, మా ఫస్ట్ కాఫీ డేట్, అనిల్ షాపింగ్, హల్దీ, ప్రీ వెడ్డింగ్ షూట్, ఇంకా వేరే షూట్స్, పెళ్ళి తర్వాత సాంగ్యాలు, ఇవన్నీ వెంటనే జరిగిపోయాయి. అసలు డేస్ ఎలా గడిచాయో కూడా మాకు తెలియలేదు, అంత ఫాస్ట్గా గడిచిపోయాయి. ఇంత ఫాస్ట్గా గడిచిపోయి ఆల్మోస్ట్ ఇంకా 1 year కూడా అయిపోతుంది. మా పెళ్ళి అయిన తర్వాత March 3rd మేము తైవాన్కి వచ్చేసాం. తైవాన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year అయిపోతుంది. అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అయిపోతుంది. ఎలా పోతుందో కూడా తెలియట్లేదు అసలు, అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. మా పెళ్లి చూపుల నుండి మా పెళ్ళి దాకా కూడా అదొక బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట. అది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. లైఫ్లోనే ది మోస్ట్ మెమరబుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట. అందరిలాగా కామన్గా కాకుండా మాది కొంచెం డిఫరెంట్గా జరిగింది అనమాట. అది మాకు కొంచెం స్పెషల్. మీరు ఈ స్టోరీ విన్నాక వెడ్డింగ్ సిరీస్ చూసినట్లయితే మీకు మా స్టోరీ ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. వెడ్డింగ్ సిరీస్ని ప్లేలిస్ట్ లాగా కూడా క్రియేట్ చేసి పెట్టాను. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా వెడ్డింగ్ సిరీస్ని మరొకసారి చూడండి. మీరు ఇంతవరకు చూడనట్లయితే వెళ్ళి ఇప్పుడే చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియోలో మీరు అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్, కామెంట్స్ అవన్నీ క్లియర్ చేసామని అనుకుంటున్నాము. ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నా, లేదు మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, పెళ్ళి గురించి కానీ, పెళ్ళి షాపింగ్ గురించి కానీ, పెళ్ళి రిలేటెడ్ ఏదైనా కావచ్చు, ఈ టాపిక్ రిలేటెడ్ కావచ్చు, ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ చాలా ఉంటే ఇంకొక చిన్న వీడియో అయితే చేస్తాను. ఇంకా తైవాన్లో చాలా ప్లేసెస్ తిరిగాము, మా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. రీసెంట్ కానీ ఈ చైనీస్ న్యూ ఇయర్కి మేమైతే ఒక షార్ట్ ట్రిప్కి అయితే వెళ్ళాము. ఆ ట్రిప్ డీటెయిల్స్ ఇంకా లాంగ్ వీడియోస్ ఇంకా చాలా మీ ముందుకు రాబోతున్నాయి. మీతో షేర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడగలరు. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.